సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులు రాలేదని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. సేవ్ ఆర్డీటీ పేరుతో ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు రాక విదేశీ నిధులు ఆగిపోయి మూతపడేందుకు సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆర్డీటీని ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సేవ్ ఆర్డీటీ ఉద్యమం ఉధృతమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అదేవిధంగా మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎందుకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది, అదేవిధంగా దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి ఎట్లా చూస్తారు? ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా అనంతపురం జిల్లా కేంద్రంగా అనేక ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ పైన ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతోందంటారు? ఎఫ్సీఆర్ఏ ఇప్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు, కానీ ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోందంటారు? ఈరోజు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, వీటితో పాటు దళిత బహుజన సంఘాలు, గిరిజన సంఘాలు అందరం కలిపి వెనుకబడిన ప్రాంతాల కమిటీ అంతా కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎఫ్సీఆర్ఏ నిధులు గత 1 సంవత్సర కాలంగా నిలిపివేయడం వల్ల దాదాపు ఆర్డీటీ సంస్థ కుప్పగూలేటువంటి ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన ఆందోళనకు దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్డీటీ వల్ల లబ్ధి పొందినటువంటి పేద వర్గాలు ఈరోజు చాలా సీరియస్గా ఉన్నారు గవర్నమెంట్ పట్ల. ఈ గవర్నమెంటు ఆర్డీటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను కాకుండా మత దృక్పథంతో ఆర్డీటీని చూడడం వల్లే ఈ సమస్య అంతా కూడా ఉత్పన్నమైంది. స్వయంగా లోకేష్ బాబు కూడా వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆర్డీటీ ఆగే పరిస్థితి లేదు, మళ్ళీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతుంది అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడి చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత కూడా చాలా రోజులు వెయిట్ చేసాం. ఎందుకంటే ఇట్లాంటి సమస్యల్లో రాజకీయంగా పోయే కంటే కూడా కొద్దిగా విశాలంగా ఆలోచించడం మంచిదనే, ప్రజలకు నష్టం జరగకూడదు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో మేము ముందుకు పోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు పోయి ఒక మెమొరాండం ఇచ్చినప్పుడు అది చాలడంలా ఈరోజు కేంద్ర ప్రభుత్వమేమి అది అత్యంత బలీయమైనటువంటి ప్రభుత్వం కూడా కాదు. అవసరమైన మెజారిటీ సొంతంగా లేదు. టీడీపీ అదేవిధంగా మన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మద్దతుతోనే ఆ గవర్నమెంట్ కొనసాగుతూ ఉంది. చంద్రబాబు గారు గట్టిగా కూర్చుంటే ఈ బలహీనమైనటువంటి ప్రభుత్వం దిగివచ్చేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే ఆడు కూర్చొని ఒత్తిడి తెచ్చేటువంటి పద్ధతిలో చంద్రబాబు గారు స్వయంగా దీన్ని ప్రజల సమస్య అనేటువంటిది మానవతా దృక్పథంతో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అనంతపురం కేంద్రంగా నడుస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పైన ఎందుకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు ఇప్పించడం లేదని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ చేతికొచ్చే శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.